సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉండడంతో ఏలూరు పడమర వీధి జాతరకు సినీ కళకళలాడుతోంది. సినిమా వాళ్ళు రావడంతో జాతరకు కొత్త ఊపు వస్తోంది. ఏలూరు జాతర కమిటీ సభ్యులు దగ్గరుండి సినిమా వాళ్లకు దర్శనం చేయించి వారికి జాతర యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. 150 సంవత్సరాల చరిత్ర గల పడమర వీధి జాతర ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ జాతరకు గతంలో పలువురు ప్రముఖులు, సినిమా యాక్టర్లు హాజరయ్యి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏలూరు జాతర గురించి తెలిసిన ప్రముఖులు ఎవరైనా జాతరలోని అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళట్లేదు. గత కొన్నేళ్లుగా సంక్రాంతి బరిలో దిగుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసారి కూడా సంక్రాంతి బరిలో దిగి సక్సెస్ కొట్టారు. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవులతో మన శంకర వరప్రసాద్ సినిమా తీసి ఆ సినిమాను సక్సెస్ చేసిన అనిల్ రావిపూడి ఈరోజు ఎస్వీసీ సినిమా థియేటర్కు వచ్చి సందడి చేశారు. అక్కడ అభిమానులను కలిసి వారితో మాట్లాడారు. ఆ తర్వాత ఏలూరు పడమర వీధి జాతరకు ఆయన వచ్చారు. అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ పూజలు చేశారు. జాతర విశిష్టతను జాతర కమిటీ చైర్మన్ చోడే బాలు వివరించారు. మన శంకర వరప్రసాద్ సినిమా డైరెక్టర్ కావడంతో అనిల్ రావిపూడిని చూడటానికి జాతర కమిటీ సభ్యులతో పాటు అక్కడి ప్రజలు కూడా ఎక్కువ మంది తరలివచ్చారు. అనిల్ రావిపూడితో సెల్ఫీలు దిగుతూ తమకున్న అనుబంధాన్ని తెలియజేసుకున్నారు. గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబుల మేడల వద్దకు వెళ్లిన అనిల్ రావిపూడి అక్కడ అమ్మవార్ల మేడల్లో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు అనిల్ రావిపూడిని ఘనంగా సన్మానించారు. హీరో నితిన్తో భీష్మ సినిమా తీసిన వెంకీ కుడుమల ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకులు వెంకీ కుడుమలకు పడమర వీధి జాతర కమిటీ సభ్యులు, జాతర కమిటీ చైర్మన్ ఘనంగా స్వాగతం పలికి 150 సంవత్సరాల చరిత్ర గల పడమర వీధి జాతర యొక్క విశిష్టతను తెలియజేశారు. పడమర వీధి జాతరకు విచ్చేసిన వెంకీ కుడుమలను మేడల వద్దకు తీసుకువెళ్లి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవార్లకు పూజలు చేశారు. గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబులను దర్శించుకున్న వెంకీ కుడుమలను పడమర వీధి జాతర కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి యొక్క విశిష్టతను తెలియజేశారు. ఇప్పటికే పడమర వీధి జాతరలో ముఖ్య ఘట్టాలు పూర్తయ్యాయి. నల్లమారమ్మను తీసుకురావడం, నల్లమారమ్మను సాగరంపటం పూర్తయింది. ముఖ్యమైన ముగ్గులు కూడా పడమర వీధి జాతరలో కంప్లీట్ అయ్యాయి. మరో 2 ముగ్గులను జాతరలోపు కంప్లీట్ చేసి అమ్మవారిని సాగనంపుతారు. ఫిబ్రవరి 1 తేదీ జాతర కాగా 2వ తేదీ అమ్మవారిని కొర్లబండిలో ఊరేగింపుగా సాగనంపుతారు. చిత్ర విచిత్ర వేషాల మధ్య కొర్లబండి ఊరేగింపు సాగుతుంది. దీనికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడో ఉన్నవారు కూడా జాతరకు తప్పనిసరిగా ఏలూరు వస్తుండడంతో భారీగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వెంకీ కుడుమలను, అనిల్ రావిపూడిలను చూడటానికి మేడల వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డైరెక్టర్లను జాతర కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.